దేశంలో టోటల్‌గా 297 ప్రాంతాలని అంచనా వేశారు. ఏదైతే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలున్నాయి. అంటే మనం పాకిస్తాన్ మీదన అటాక్ చేశాక పాకిస్తాన్ రిటాలియేషన్ అటాక్ ఖచ్చితంగా చేస్తుంది. భూమి మీద నుంచి అయితే ఉండేటువంటి థ్రెట్ ఎక్కడెక్కడ రాజస్థాను, గుజరాతు, పంజాబు, కాశ్మీరు ఇట్లాంటి చోట్ల. అదే సందర్భంలో గాలిలో నుంచి వచ్చేటటువంటి థ్రెట్ ఎక్కడ అంటే యుద్ధ విమానాలు వచ్చేది. అవి కూడా ఆ సరిహద్దులలోనే ఉంటూ ఉంటాయి. అట్లాగే నౌకల ద్వారా థ్రెట్ ఎక్కడ అంటే లైక్ విశాఖపట్నం, తర్వాత హైదరాబాదు లాంటి వాటికి అంటే యుద్ధ నౌకల ద్వారా అటు విశాఖపట్నానికి వస్తే అక్కడి నుంచి యుద్ధ విమానాలు అంటే ఇప్పుడు పెద్ద యుద్ధ నౌకల మీద యుద్ధ విమానాలు కూడా ఉంటాయి కదా, దాని ద్వారా పెద్ద నగరాలను టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఎస్పెషల్లీ మనకి ఢిల్లీ, తర్వాత అణు విద్యుత్ కేంద్రం ఉన్నటువంటి ప్రాంతం ఇట్లాంటి వాటికి ప్రధానమైనటువంటి థ్రెట్ ఉంటే సెకండ్ ఫేజ్లో మనకి విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి వాటికి థ్రెట్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా 297 దాకా ఇట్లాంటి పాకిస్తాన్ ద్వారా ఇబ్బంది జరిగేటటువంటి పరిణామాలు ఉన్నాయన్నది ప్రధానంగా అంచనా వేస్తున్నారు.